ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూరట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ హత్య గురించి కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రాజకీయ హత్యలు రాజకీయ వ్యభిచారంకు న్యాయంగా అర్థం చెప్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో చేరలేదు, బారసకు రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ అనడం చూస్తే తాళి కట్టలే సంసారం మాత్రం చేస్తున్నా అన్నట్లు ఉందని మండిపడ్డా. సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దసరా కూడా పండుగ మంచిగా ఉంటుంది అని ఆశిస్తా ఉన్నా. రైతులకు దసరా మంచిగా కాదు కానీ మా జర్నలిస్ట్ మిత్రుల కన్నా మంచిగా చెప్పి ఆశిస్తా ఉన్నా. ఏం జరుగుతా ఉంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము కలుసుకోవడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఇంతకుముందు రాజకీయ హత్యలు అక్కడ ఇక్కడ వినేవాళ్ళం. ఇవాళ మా జగిత్యాల జిల్లాలో రెండు పదాలు బాగా వినిపిస్తున్నాయి. ఒక పదం నేను వాడద్దు అనుకున్నా కానీ వినిపిస్తుంది కాబట్టి నేను మీ ముందర వాడాల్సి వస్తున్న పదం రాజకీయ వ్యభిచారం. బాధాకరం ఏంటంటే ఒకప్పుడు మంచి నాయకులు ఉన్న మా పాత కరీంనగర్ జిల్లా, మన ఇప్పుడు నూతనంగా అయిన మన జగిత్యాల జిల్లాలో గొప్ప గొప్ప నాయకులు ఉన్న మన జిల్లాలో, మన ఏరియాలో ఇవాళ ఏం జరుగుతుందంటే బయట ఏం మాట్లాడుతుందంటే రాజకీయ వ్యభిచారం, రాజకీయ హత్యలు. అది ఒకప్పుడు రైతులకు గొప్ప నాయకులకు పెట్టిన పేరు. చాలా మంది చెప్తా ఉంటారు ఇక్కడ చొక్కరావు గారు, సత్యనారాయణరావు గారు పేరు వాడుతూ ఉంటారు. వాడుకొని వాళ్ళ పేరు కూడా అందరికీ రాబోయే దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా దసరా కూడా పండుగ మంచిగా ఉంటుంది అని ఆశిస్తా ఉన్నా. రైతులకు దసరా మంచిగా కాదు కానీ మా జర్నలిస్ట్ మిత్రుల కన్నా మంచిగా చెప్పి ఆశిస్తా ఉన్నా. ఏం జరుగుతా ఉంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము కలుసుకోవడం జరిగింది. బాధాకరం ఏంటంటే ఇంతకుముందు రాజకీయ హత్యలు అక్కడ ఇక్కడ వినేవాళ్ళం. ఇవాళ మా జగిత్యాల జిల్లాలో రెండు పదాలు బాగా వినిపిస్తున్నాయి. ఒక పదం నేను వాడద్దు అనుకున్నా కానీ వినిపిస్తుంది కాబట్టి నేను మీ ముందర వాడాల్సి వస్తున్న పదం రాజకీయ వ్యభిచారం. బాధాకరం ఏంటంటే ఒకప్పుడు మంచి నాయకులు ఉన్న మా పాత కరీంనగర్ జిల్లా, మన ఇప్పుడు నూతనంగా అయిన మన జగిత్యాల జిల్లాలో గొప్ప గొప్ప నాయకులు ఉన్న మన జిల్లాలో, మన ఏరియాలో ఇవాళ ఏం జరుగుతుందంటే బయట ఏం మాట్లాడుతుందంటే రాజకీయ వ్యభిచారం, రాజకీయ హత్యలు. అది ఒకప్పుడు. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి ఈ స్టేట్మెంట్ గురించి మళ్ళీ మిమ్మల్ని దయచేసి, ఒకప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు. జీవన్ రెడ్డి గారు కూడా చెప్పాలి, పెద్ద మనిషి, వారికి ఒక చిన్న విషయం, చాలా బాధలు ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ప్రాణాలు కాపాడే డాక్టర్ అయిన టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించారు. ఏ ఒక్క రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఏ ఒక్క రోజు ఈ హత్య రాజకీయాల గురించి జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు.